హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఈ రోజు మనతో రాజేంద్ర గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ ఆస్క్ ఇంజనీరింగ్ అకాడమీ, ది లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సార్, స్టూడెంట్స్ మెయిన్ గా అంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏం తప్పు చేస్తారు? మెయిన్ గా అంటే సిఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ లో. మేడం, యాక్చువల్గా బ్రాంచ్ సెలెక్షన్ అనేది జనరల్గా ఏంటంటే కాంపిటేటివ్, అంటే మార్కెట్ లో ఈ బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఈ బ్రాంచ్ కి తక్కువ డిమాండ్ ఉంది, ఇది స్టడీస్ కి వెళ్తే బాగా స్కోప్ ఉంటుందని ఒక అపోహ ఉంటుంది మార్కెట్ లో ఎవ్రీ టైం. కానీ స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ ఈ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ లో వాళ్ళకి ఇష్టమైన ఏరియా ఏంటి అనేది ఒకసారి వాళ్ళు అవగాహన చేసుకోగలగాలి. ఓకే. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉంది, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్ లో నెక్స్ట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఐఓటీస్ అని, నెక్స్ట్ ఎంఎల్ అని, ఏఐ అని. సో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి దాంట్లో కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కి ఫోకస్ ఉంది, ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఈ రంగంలోనే ఎక్కువ అది ఎంప్లాయబిలిటీ ఉంది అనే ఒక స్కోప్ అనేది వాళ్ళు పేరెంట్స్ నుంచో లేకుంటే పక్క గైడెన్స్ నుంచో వస్తుంటది. కానీ ఇంజనీరింగ్ లో మీరు ఏ బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ బ్రాంచ్ లో మీరు స్కిల్ డెవలప్ చేసుకొని ఇంకో బ్రాంచ్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. షిఫ్ట్ కావడం అంటే మీరు డిగ్రీ అనేది మీకు కంప్యూటర్ సైన్స్ లో, మెకానికల్ లో, సివిల్ లో, ఎలక్ట్రికల్ లో ఏ బ్రాంచ్ నుంచి డిగ్రీ వచ్చినా కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా మీకు స్కిల్ ఏం డెవలప్ చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఉద్యోగ అవకాశాలు అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఉద్యోగ అవకాశాలు అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మనం, అదే లైక్ ఈ జాబ్ స్కిల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే కాలేజ్ లో మనం తీసుకున్న బ్రాంచ్ లోనే మాత్రమే కాదు, ఏ బ్రాంచ్ తీసుకున్నా గానీ సో అనుబంధ రంగం ఏదైతే ఉందో దాంట్లో డెప్త్ గా స్టడీ చేస్తే 100% స్టూడెంట్ కి ఉద్యోగం అనే అవకాశాలు పెరుగుతాయి. సో స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపేర్ టు ద డిగ్రీ కంటే. డిగ్రీ మీద ఫోకస్ చేయడం కంటే స్కిల్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కానీ సో ఆఫ్టర్ 4 years బీటెక్ తర్వాత ఒక 1 year 6 months ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి ప్రోగ్రామర్ గా జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నారు. అంటే అక్కడ లెర్నింగ్ ఎబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్ 4 years లో చదువుతున్న మెకానికల్ డిగ్రీయో లేకపోతే సివిల్ డిగ్రీయో లేకపోతే ఎలక్ట్రికల్ డిగ్రీయో సమ్ అదర్ XYZ ఏదైనా డిగ్రీ ఉంటే ఆ డిగ్రీకి అనుగుణంగా అతనికి మార్కెట్ లో జాబ్ దొరకపోతే ఇమీడియట్ గా స్కిల్ కన్వర్ట్ చేసుకోగలగాలి. ఆ స్కిల్ ఎక్కడ నేర్చుకుంటారంటే ఈ 4 years డిగ్రీలో అతను ఎంత ప్రాపర్ గా నేర్చుకోగలిగిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు అంటే వీళ్ళు ఏం చేసిందంటే ట్రెండింగ్ లో ఈ బ్రాంచ్ ఉంది, సో ఇప్పుడు నేను బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి స్టూడెంట్స్ ఈ విధంగానే ఆలోచించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? మేడం, యాక్చువల్ గా ఈ బ్రాంచ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి స్థాయిలో స్టూడెంట్ కి అవగాహన మేరకు సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ మంచిది. ఒకటి. రెండోది ఏంటంటే ఎవరో ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పక్క వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే ఇది మార్కెట్ లో బాగుంది, సో ఇందులోకి వెళితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారు. సో ఈ రోజు సాఫ్ట్వేర్ పరిస్థితి కూడా అలానే ఉన్నది చూడండి. సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళ సబ్జెక్ట్స్ కొని ఈ రోజు కంప్యూటర్ సైన్స్ తర్వాత చేసే సబ్జెక్ట్స్ కి డిఫరెన్స్ ఉన్నది. సో ఈ రోజు ఏఐఎంఎల్ కానీ, లేకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఐఓటీ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్ తీసుకుంటే దాంట్లో కొంచెం సబ్జెక్ట్స్ కూడా చేంజ్ అవ్వడం. ఎందుకంటే టెక్నికల్ గా ఇక్కడ ఉన్న మార్పులకు అనుగుణంగా మనం ఏంటంటే సబ్జెక్ట్ ని కన్వర్ట్ చేసుకోగలిగాలి, లెర్నింగ్ ని కెపాసిటీగా క్రియేట్ చేసుకోగలగాలి. సో ఈ స్కిల్స్ అనేది ఎప్పుడైతే అలవాటు పడతాయో స్టూడెంట్ ఆటోమేటికల్ గా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఈ బ్రాంచ్ లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ ఆప్షన్ కాదు. సో ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న దానికి నేను సెట్ అవుతానా, ఫిట్ అవుతానా తెలుసుకోవాలి. రెండోది, ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాలంటే ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉండాలి, అనలిటికల్ థింకింగ్ ఉండాలి. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద నేర్చుకోవాలంటే అతను లర్నర్ అయి ఉండాలి ఫస్ట్ నుంచి. సో ఒకవేళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఖచ్చితంగా సి ప్రోగ్రామింగ్ కానీ బట్టి అనుబంధ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్ కానీ, పైథాన్ అడ్వాన్స్ లెవెల్స్ లో కానీ వీళ్ళు పర్ఫెక్ట్ అయి ఉండగలిగితే రేపు వచ్చే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద హై డిపెండబిలిటీ సబ్జెక్ట్స్ ఏవే, క్లౌడ్ మనకు కంపైలర్ డిజైన్ అని, డిజైన్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ అని, ఇట్లా ఫ్లాట్ ఆటోమేటెడ్ థియరీ, సో ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ లో. అవి కామన్ టు ఆల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ లో ఉంటాయి అన్నట్టు. సో ఖచ్చితంగా స్టూడెంట్ చూస్ చేసుకునే ప్రాసెస్ లో బ్రాంచ్ అనేది ట్యాగ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. కానీ అతని లోపలికి వన్స్ ఇంజనీరింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్ గా అతని స్కిల్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. మార్కెటింగ్ లో ఉన్న స్కిల్, మార్కెట్ లో ఏదైతే టెక్నాలజీ అవైలబుల్ ఉందో ఆ టెక్నాలజీ పరంగా ఇతను స్కిల్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్ లో జాబ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే స్టూడెంట్ పీరియడ్ లోనే వాళ్ళు లెర్న్ చేసుకోవాలంటారు మీరు ఇవన్నీ కోర్సెస్ కాకుండా ఫండమెంటల్స్ కొన్ని ఉంటాయి మేడం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే పైథాన్ అనేది కూడా అప్పుడే నేర్చుకోమంటున్నారు కదా. అవును. సో ఇప్పుడు పైథాన్ దాంట్లో మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. సో ఈ ఏరియాస్ కాకుండా ఓన్లీ మనం ఫస్ట్ ఒక సి లాంగ్వేజ్ ప్రాపర్ గా నేర్చుకోవాలి. ఒక లాంగ్వేజ్ స్కిల్ అనేది, అంటే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్ తోటి మనం ఎలా మాట్లాడగలుగుతాం, ఎలా ప్రోగ్రామింగ్ చేయగలుగుతాము, సో ఎలాంటి టెక్నికల్స్ ఉంటాయి. సో సి ప్రోగ్రామింగ్ ప్రాపర్ గా అర్థం అవుతే ఆటోమేటిక్ గా మీకు జావా గానీ, పైథాన్ గానీ, లేకపోతే వాటి మీద కొంత అవగాహన పెరుగుతుంది. వాటిని నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది కొంచెం కష్టపడితే. ఇదేంటంటే అంటే బేసికల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ మార్కెట్ లోకి ఎంటర్ కావాలంటే. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్
లైఫ్ అంటే ఓన్లీ చదవడం, ప్రిపేర్ అవ్వడం, నేర్చుకోవడం ఇలానేనా, లేదంటే ఇంకా వేరే స్కిల్స్ కానివ్వండి లేదా అదర్ ఎక్స్పోజర్స్ కూడా అంతే ముఖ్యమంటారా? సో ఇంజినీరింగ్ అనేది యాక్చువల్గా చదవడము మాత్రమే కాదు, యాక్చువల్గా దాంతో పాటు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో డిఫరెంట్ టెక్నాలజీస్ రన్ అవుతున్నాయి, డిఫరెంట్ ప్రాపర్ అంటే ఈ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం అంటే ఒక టెక్నాలజీ ద్వారా వాటిని క్లియర్ చేయడానికి ఇంజనీరింగ్ అనేది. ఓకే. ఈ టెక్నాలజీ నువ్వు ఎంతవరకు వాడతావు, ఈ టెక్నాలజీ అప్లికేషన్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేయగలుగుతాం అనేది ఇంజనీరింగ్ అన్నట్టు. సో ఇది సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, దీంట్లో సోషల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ లైక్ మన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, లేకపోతే కంప్యూటర్ సైన్స్, లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ఈ యుగంలో కంప్యూటర్ సైన్స్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సో మనం ఇలాంటి టెక్నాలజీస్ ని సొసైటీలో ఉన్న వర్క్స్ ని పనులని కొంచెం తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. తక్కువ టైంలో ఇంత ముందు ఉన్న ప్యాటర్న్స్ కంటే కొంచెం తక్కువ టైంలో యూజ్ చేయడానికి. అదే విధంగా సో ఇంజనీరింగ్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అలానే తయారవుతారు. యద్ భావం తద్భవతి అంటారు నార్మల్ గా. సో మీరు ఎలా అనుకుంటారనేది ఆ క్యాంపస్ లో ఏం చేస్తున్నారనే దాని మీదనే మీ కెరీర్ అనేది ఆటోమేటిక్ గా స్లిప్ అయిపోతుంటది, మీ చేతుల నుంచి జారిపోతుంటది. సో ఆ ప్రాసెస్ లో పిల్లలు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నార్మల్ గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాపర్ మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినప్పుడు బాగా తయారవుతారు. ఓకే. సో కొంచెం డైల్యూటెడ్ ఫ్రెండ్షిప్ ఏదైనా స్టార్ట్ అవుతే మాత్రం అలానే వెళ్ళిపోతుంటారు. సో చదవడానికి కొంత టైం కేటాయించుకోవాలి, ఫ్రెండ్షిప్ కోసం కొంచెం టైం కేటాయించుకోవాలి, గేమ్స్ కోసం కొంత టైం కేటాయించుకోవాలి, ఎక్స్టర్నల్ వర్క్స్ కోసం అంటే ఎక్స్టర్నల్ గా మన స్కిల్స్ కోసం కూడా కొంత టైం కేటాయించుకోవాలి. లెట్స్ సే ఎంటర్టైన్మెంట్, ఈ రోజు మూవీ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ ఇండస్ట్రీస్ లో మీకు క్రికెట్ మీద కానీ లేకపోతే గేమ్స్ మీద కానీ బాగా గ్రిప్ ఉంది, లేకపోతే ఎన్సీసీ మీద గ్రిప్ ఉంది, లేకపోతే ఇంకా అనదర్ ఫీల్డ్స్ మీద గ్రిప్ ఉంది అనుకోండి, ఆ ఫీల్డ్స్ కూడా వదిలేయకుండా మీకు మంచి దాని మీద కంబైన్ ఉంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ వైపు మీ ప్రయాణాన్ని సాగించడానికి అది ఒక మంచి ఏరియా. సో ఈవెన్ కొంతమంది ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో వాళ్ళ యొక్క హై స్కిల్ పీపుల్ ఉంటారు ఆ పర్టికులర్ డొమైన్ లో. లెట్స్ సే వాళ్ళకు షూటింగ్ మీదనో లేకపోతే యాంకరింగ్ మీదనో లేకపోతే ఇంకేదైనా ఒక దాని మీద వాళ్ళకి మంచి గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ ఉన్న ఫీల్డ్ లో ఆటోమేటిక్ థర్డ్ ఇయర్ లో ఫోర్త్ ఇయర్ లో ఏంటంటే ఆ ఇండస్ట్రీకి వాళ్ళు లింక్ అయిపోతుంటారు, కనెక్షన్స్ పెరుగుతుంటారు, దాంట్లో కంటిన్యూ అవుతుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడున్న టాప్ యాంకర్స్ కానీ, టాప్ డాన్సర్స్ కానీ, లేకుంటే యాక్టర్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేకపోతే ఏదో ఒక డొమైన్ లో డైరెక్టర్స్ కానీ, సో ఏదో ఒక డొమైన్ లో వాళ్ళు ఇంజనీరింగ్ ఏరియాస్ నుంచే స్లిప్ అయిన పిల్లలు వాళ్ళు. సో వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత అయినా కంటిన్యూ చేస్తూ ఈ డిగ్రీలో వాళ్ళు ముందుకెళ్లారు. అంటే ఓన్లీ స్టడీస్ మీద కాకుండా స్కిల్స్ మీద ఎక్కువ కేటాయించాలి టైం ని. ఓకే సార్.